ఇంకా మన బండి ఇక్కడ రిపేర్లో ఉంది, కాస్త రిపేర్ చేస్తున్నారు. అది మన బండి రిపేర్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని తర్వాత ఇంటికి పోదాం. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయనేసరికి ఏదో రిపేర్ వస్తుంది, రానట్లేదు. నాదే రవరా ఏడ్ చేస్తాం ఇప్పుడు దానికైతే. అంటే ఆయిల్ గట్ట చేంజ్ చేయొద్దురా బ్రో, ఇది కాస్త లోపలతో ఇది క్లీన్ చేసిండు చాలు. ఒకవేళ ఇంకా అవ్వలేదు అనుకోండి బ్రేక్ ప్యాడ్స్ నేను షోరూమ్లో మార్పిస్తాను. ఆడ మా వాడు ఉన్నాడు, ఆడ ఓన్లీ అది క్లీన్ చేసి పెట్టండి. అదే కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి మన బండి ఇలా తెల్లర అయిపోయింది. హ్యాండిల్ రైజర్స్ పోయాయి అనమాట. దానికి హ్యాండిల్ దగ్గర ఉండే బేరింగ్స్ ఉంటాయి, అవి పోయే, దానివల్ల హార్డ్ అయిపోతుంది హ్యాండిల్ తిప్పడం. సో అది చేంజ్ చేయించడానికి ఇచ్చాను. దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా దానికి లేవు. సో వీలు పట్టేస్తుంది ట్రయల్ చేసినప్పుడు. అందుకే ఇంకా ఎలాగో ఇక్కడే చేయించాం కదని ఇక్కడే వదిలేసాను బండిని. ఇది కూడా, ఈ బండి కూడా క్లచ్ స్విచ్ పోయినట్టున్నది, గేర్లో స్టార్ట్ అవ్వట్లేదు ఒక్కోసారి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్.